అందరికీ నమస్కారం. ఇప్పుడే బడ్జెట్ మనందరం చూసాం. బడ్జెట్ నిండా మనకు అర్థమైంది ఏంటంటే అంకెల గారడి, అప్పుల కుప్ప. అసలు ఇది వార్షిక బడ్జెట్లా లేదు, వెన్నుపోటు బడ్జెట్లా ఉండిన పరిస్థితి చూసాం. నమ్మి ఓట్లేసిన ప్రజలను నెట్ట నిలువుగా మోసం చేసిన బడ్జెట్ ఇది. ఎందుకంటే ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేస్తున్నట్టుగా కొత్త కేటాయింపులు ఈ బడ్జెట్ లో మనం చూడని పరిస్థితి. అసలు ప్రజారంజక బడ్జెట్ అని వీళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు, కానీ ఇది ప్రజా కంటక బడ్జెట్. నిరుద్యోగులను నెట్ట నిలువుగా మోసం చేసిన బడ్జెట్, మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేసిన బడ్జెట్, అన్నదాతలకు వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లిన బడ్జెట్ గా ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ఎంత దారుణం అంటే ఇచ్చిన ఏ ఒక్క హామీకి కూడా సరైన నిధులు కేటాయించలేదు సరికదా. ఈ వస్తున్న ఏడాది కూడా ఇంకో 1,00,000 కోట్లు అప్పులు చేయడానికి రెడీ అయిపోతున్నామని చెప్పేట్టుగా ఉంది ఈ బడ్జెట్. ఇప్పటికే 3,27,000 కోట్ల రూపాయలు వీళ్ళు అప్పులు చేయడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు కలిపి 3,32,000 కోట్లు అప్పులు చేస్తే ఈరోజు కేవలం 20 నెలల్లో వీళ్ళు ఎంత ఎక్కువ అప్పులు చేశారు. పోనీ అప్పులు చేసి ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చారంటే అది లేదు. పోనీ అప్పులు చేసి ఆదాయం వచ్చే సంపదని ఏమైనా వీళ్ళు సృష్టించారు అంటే అది కూడా లేదు. ఈ అప్పులన్నీ ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు తీసుకుంటే వీళ్ళు డబుల్ ఇంజిన్ సర్కార్ అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, కానీ ఇది డబుల్ చీటింగ్ సర్కార్ అని ఈ బడ్జెట్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి అర్థమైపోయింది. ఎందుకంటే ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు గారు, అతని మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్తూ ఉంటారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని. కానీ ఇక్కడ ఈ బడ్జెట్ చూసాక అర్థమైంది బాబు షూరిటీ వెన్నుపోటు గ్యారంటీ, బాబు షూరిటీ నమ్మక ద్రోహం గ్యారంటీ, బాబు షూరిటీ విధ్వంసం గ్యారంటీ, బాబు షూరిటీ బాధుడి గ్యారంటీ అని ఈ రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా అర్థమైంది. తీసుకుంటే ఇంతవరకు నమ్మి ఎంతో మంది ప్రజలు ఓట్లేయడం వల్ల 164 సీట్లు వచ్చాయి. నమ్మి ఓట్లేసిన ప్రజలు ఈరోజు తమ చెప్పులతో తాము కొట్టుకుంటున్నారు, ఇలాంటి సర్కార్కి, ఇలాంటి ప్రభుత్వానికి ఈ కూటమిని ఎన్నుకున్నామా అని చెప్పి. కానీ ఈ బడ్జెట్ చూశాక వాళ్ళు తమ లెంపలు 2 వాయించుకుంటున్నారు, ఎందుకు ఈ కూటమికి ఓట్లేసామా అని చెప్పి. గతంలో గంగి గోవు లాంటి పాలన అందించే జగనన్న ప్రభుత్వాన్ని వదులుకొని తన్నే గేదె లాంటి ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని ఈరోజు రాష్ట్ర ప్రజలు, ఓట్లేసిన ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు ఎంత ఘోరం అంటే ఎన్నికల టైంలో ఇంటింటికి బాండ్స్ ఇచ్చారు, ఊరూరా మేనిఫెస్టో పంచారు. మరి ఆ బాండ్స్ కి, ఆ హామీలకి, ఆ మేనిఫెస్టోకి ఇప్పుడు ఇచ్చిన బడ్జెట్ కి ఏమైనా సంబంధం ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. తీసుకుంటే నేను మారానని చంద్రబాబు నాయుడు గారు ప్రజలు నమ్మించారు. గత 3 సార్లు కూడా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేశాను, ఈసారి మాత్రం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాను, నేను మారిపోయానని చెప్పి ప్రజలు నమ్మించడంతో వాళ్ళు నమ్మి ఓట్లేశారు. అలాగే ఒకవేళ అతని మాటలు నమ్మరేమో అని చెప్పి ఒకవైపు మోడీ గారిని పెట్టుకొని, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకొని వాళ్ళతో కూడా చెప్పించి ఓట్లు వేయించుకొని 164 సీట్లు తెచ్చుకొని వీళ్ళ అధికారంలోకి వచ్చి 20 నెలలు అయ్యింది. ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి. ఈరోజు తీసుకుంటే తల్లికి వందనం మొదటి ఏడాది ఎగ్గొట్టారు, రెండో ఏడాది 20 లక్షల మంది పిల్లలకి ఎగ్గొట్టడం జరిగింది. అది 15,000 ఇవ్వకుండా 13,000 మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ ఏడాది ఈ బడ్జెట్ లో కూడా అదే పరిస్థితి మనం చూసాం. అలాగే ముఖ్యంగా వీళ్ళు ప్రధాన హామీగా చెప్పుకున్న ఆడబిడ్డ నిధి, మహిళలు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు నెలకి ఇస్తాను, ఏడాదికి 18,000 రూపాయలు ఇస్తానని నమ్మించి ఓట్లేయించుకొని ఈరోజు దానికి ఒక్క రూపాయి కూడా ఈ బడ్జెట్ లో కేటాయించకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకి నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి మనం చూసాం. మరీ ముఖ్యంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తాను, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను,
లేదా 3,000 రూపాయలు నెలకి నిరుద్యోగ భృతి ఇస్తానని అప్పుడు వీళ్ళు చెప్పడంతో నిరుద్యోగులంతా నమ్మి ఓట్లేశారు. జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తామని లోకేష్ గారు కూడా పదే పదే చెప్పిన పరిస్థితి మన అందరము చూసాం. ఈ రోజు నిరుద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళందరూ కూడా మాకు ఫోన్ చేసి లేదా మెసేజ్లు పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నారు. మా నిరుద్యోగ భృతి గురించి అలాగే మా జాబ్ క్యాలెండర్ గురించి ప్రభుత్వాన్ని అడగండి అని చెప్పేసి. ఈరోజు వీళ్ళ మాటలు నమ్మి ఓట్లేసిన నిరుద్యోగులు ఈరోజు రోడ్డున పడ్డారు. వాళ్ళకి ఉపాధి లేక 2 ఏడాదులు గడిచే ఆల్మోస్ట్ 20 నెలలు కంప్లీట్ కావస్తూ ఉంది. అంటే 8 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, అవి ఇవ్వలేదు. వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఎంత దారుణంగా మోసపోయామని ఈరోజు నిరుద్యోగులు బాధపడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పారు. మరి 20 నెలలు కావస్తుంది, ఇది 3వ బడ్జెట్. దాని గురించి ఒక్క రూపాయి కూడా కేటాయించని పరిస్థితి మనం చూసాము. అలాగే వీళ్ళు అధికారంలోకి వచ్చాక 2 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పారు. దానికి కావలసిన ఒక్క రూపాయి కూడా కేటాయించని పరిస్థితి మనం చూసాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన 3 లక్షల ఇళ్లనే వీళ్ళే కట్టినట్టుగా చూపిస్తూ వీళ్ళు మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప 2 సెంట్ల స్థలం కానీ పేదలకు ఇళ్ల స్థలాలు లేదా ఇల్లు కట్టించడం గురించి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించిన పరిస్థితి మనం చూసాము. మరీ ముఖ్యంగా మహిళలకు 0 వడ్డీ ఎంత దారుణంగా ఎగనామం పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలందరూ ఈ బడ్జెట్ చూశాక అర్థమైంది. ఎందుకంటే 10 లక్షల వరకు వడ్డీ లేని రుణం 0 వడ్డీ డ్వాక్రా సంఘ మహిళలకు ఇస్తామని వీళ్ళు నమ్మబలికి ఓట్లు వేయించుకున్నారు. ఒక్క రూపాయి కూడా ఈ 3వ బడ్జెట్ లో కూడా కేటాయించలేదు. అంటే మహిళల్ని ఎంత నెట్ట నిలువుగా మోసం చేశారో అర్థం చేసుకోవచ్చు. ఎప్పటికే మొన్ననే చూసాం, నాబార్డ్ నివేదికలో మహిళలు డ్వాక్రా సంఘాలు తమ పరపతిని కోల్పోయాయి వీళ్ళు 0 వడ్డీ అమలు చేయకపోవడం వలన. అలాగే మహిళలకి బ్యాంక్స్ ఇచ్చే రుణాలు కూడా తగ్గించేసాయి బ్యాంక్స్. మహిళల పొదుపు కెపాసిటీ కూడా 479 కోట్లు తగ్గిపోవడం జరిగింది. ఇప్పుడు పోనీ 3వ బడ్జెట్ లో అయినా 0 వడ్డీ 10 లక్షలకు అమలు చేస్తారేమో అని చూస్తే అది కూడా అమలు చేయని పరిస్థితి. గతంలో 3 లక్షల వరకు 0 వడ్డీని జగనన్న ఎంతో టంచన్గా వాళ్ళ అకౌంట్ లో వేయడం వలన మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. ఈరోజు నెట్ట నిలువుగా మహిళల్ని మోసం చేయడం జరిగింది. అలాగే ఉద్యోగుల పరిస్థితి అంటే కక్కలేక మింగలేక ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఐఆర్ లేదు, పిఆర్సి లేదు, డిఏ లేదు. అసలు ఈ బడ్జెట్ పేపర్లు తయారు చేసిన వాళ్ళు కూడా ఉద్యోగులే. వాళ్ళ పరిస్థితి అసలు వాళ్ళ గురించి రూపాయి కూడా ఈ ప్రభుత్వం కేటాయించలేదని చాలా బాధపడుతూ దయనీయంగా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా తీసుకుంటే అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో వీళ్ళకి నమ్మి ఓట్లేసిన ప్రజలకి నిట్ట నిలువుగా మోసం చేయడం మనందరము చూసాము. ఖచ్చితంగా దీని మీద మేము కౌన్సిల్లో ప్రశ్నిస్తాం ప్రభుత్వాన్ని. అలాగే మరీ ముఖ్యంగా వాలంటీర్లకి 5,000 నుంచి 10,000 రూపాయలు జీతం పెంచుతానని చెప్పి నమ్మించి వాళ్ళతో ఓట్లు వేయించుకొని ఇప్పుడు 3వ బడ్జెట్ లో కూడా మోసం చేసిన పరిస్థితి మనం చూసాం. యాక్చువల్ గా 3వ బడ్జెట్ అంటే ఇంచుమించు ఈ బడ్జెట్ కాలం పూర్తయ్యేసరికి వీళ్ళ కాలంలో 60% టైం అయిపోతుంది. అంటే వీళ్ళు మేనిఫెస్టోలో 147 హామీలు ఇచ్చారు. వాటికి సరిపోయిన నిధులు ఖచ్చితంగా ఈ 3వ బడ్జెట్ లో అయినా కేటాయిస్తారేమో అని ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తే ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఎంత దారుణంగా మోసం చేశారో మనం చూస్తూ ఉన్నాము. ఎప్పటికైనా వీళ్ళిచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. అలాగే ప్రజలు ముఖ్యంగా మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు నమ్మి ఓట్లేశారు. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఈ హామీలన్నీ అమలు చేయాలని రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. 3వ వార్షిక బడ్జెట్ ని ఈరోజు ప్రవేశపెట్టడం కూడా జరిగింది. వారు చేసినవి చెప్పుకునే అవకాశం లేక, ఏమి చేస్తామో కూడా స్పష్టత లేక, ఈరోజు ఇచ్చినటువంటి బుక్ చదివితే ఒక 4వ తరగతి 5వ తరగతి పిల్లల యొక్క సోషల్ స్టడీస్ బుక్ ఎలా రాస్తారో చరిత్రలు, ఊహలు, ఊహాగానాలు ఇవి తప్ప స్పష్టంగా మేము ఇది చేశాం, మేము ఇది చేయబోతా ఉన్నాం అని చెప్పుకునే ధైర్యం లేక ఈ పుస్తకంలో ఉన్నటువంటిది ఒక చరిత్ర రాసినట్టుగా రాసుకున్నారా తప్ప ఒక్క దాంట్లో కూడా క్లారిటీ లేనటువంటి
అభిప్రాయం కూడా కలుగుతుంది. అదే మీరు 2019-24 మధ్య వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఈ బడ్జెట్ ప్రసంగాలు కనుక చూస్తే ఇంచుమించుగా 100 పాయింట్లతో చేసినవి కానీ చేయబోయేటివి కానీ వాటన్నింటి మీద అంకెలతో సహా స్పష్టత ఇచ్చినటువంటి మనం అటువంటి చూసిన తర్వాత ఈ రోజు వీళ్ళు అన్నీ కూడా ఒక మాయాబజార్ సినిమా లాగా వీళ్ళని కల్పించేలాగా ఈ బడ్జెట్ ప్రసంగాన్ని కూడా ఈ రోజు ఇవ్వడం కూడా జరిగింది. ప్రధానంగా చూస్తే మొట్టమొదటి పాయింట్కి వచ్చేటప్పటికి 3,32,205 కోట్లతో ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టినారు. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఇంతకు ముందు 10 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారనే మాట వీళ్ళు పదే పదే మాట్లాడినారు. చివరికి ఏం తెలియంది, 2019-24 మధ్యలో కేవలం 3 లక్షల కోట్లు మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అప్పు కావడం కూడా జరిగింది. అంతకుముందు మీ 2014-19లో ఒక 3 లక్షల కోట్లు, అంతకుముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బైఫర్గేషన్ జరిగేంత వరకు 1,20,000 కోట్లు, ఇవన్నీ కలిపి కూడా 7 లక్షల చిల్లర కోట్ల అప్పులు ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత 2024లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలో మీరు ఎంత అప్పు చేసినారు, 1,04,646 కోట్లు. ఇది అఫిషియల్ గా చేసినటువంటి స్టేట్ గవర్నమెంట్ బారో. అదేవిధంగా లాస్ట్ గడిచినటువంటి దాంట్లో 1,03,631 కోట్లు. అంటే ఈ 2 సంవత్సరాలకు కలిపి 2,10,000 కోట్లు అఫిషియల్ గా మీరు చేసినటువంటి బారోయింగ్స్. ఇవి కాకుండా గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ కానీ అదేవిధంగా నాన్ గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ కానీ ఈ రెండు కలిపితే సుమారుగా 3,10,000 కోట్లు ఒక్క 2 సంవత్సరాల్లోనే మీరు చేసినటువంటి అప్పుగా ఈ రోజు నిర్ధారణ అయింది. అదేవిధంగా మీరు ఈ సంవత్సరంకి వచ్చేటప్పటికి అఫిషియల్ గా మాకున్నటువంటి లోటు 98,065 కోట్ల రూపాయల లోటు ఉంది. ఈ 98,065 కోట్లని మేము అఫిషియల్ గా బారో చేస్తామంటున్నారు. ఇది కాకుండా అనేక రకాలైనటువంటి అమరావతి కావచ్చు ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా గ్యారంటీడ్ నాన్ గ్యారంటీడ్ లోన్స్ కనీసం ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు చేయండి వీళ్ళు చేసుకున్నటువంటి మినిమం కూడా వాళ్ళు చేసేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ రోజు రావాల్సినటువంటి రిసిప్ట్స్ అన్ని కూడా తగ్గిపోయినాయి. ఎక్కడ కూడా రీసోర్సెస్ అన్నది కనిపించట్లా. డెవలప్మెంట్ అంతా కూడా పడిపోయింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో పేదవాళ్ళకి కొంచెం 4 రూపాయలు డబ్బులు వస్తా ఉన్నప్పుడు కొనుగోలు శక్తి ఉండింది. వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు, వ్యాపారాలు బాగున్నాయి, డెవలప్మెంట్స్ బాగున్నాయి, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ బాగుంది, ప్రతి ఫీల్డ్ కూడా చక్కగా ఉండింది. అందరికీ కూడా ఒక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగి ఈ సొసైటీ బాగుండింది. ఈ రోజు ఎక్కడా కూడా అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఏదీ లేదు. కానీ అప్పులు మాత్రం చూస్తే ఈ 3 సంవత్సరాలనే సుమారుగా 6 లక్షల కోట్ల రూపాయల అప్పులు, అన్ని రకాలైనటువంటి అప్పులు వీళ్ళు చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా ప్రధానమైనటువంటి విషయాలకు వచ్చేటప్పటికి నిరుద్యోగ భృతిని గత 2 సంవత్సరాల్లో కేటాయించినటువంటి దానికి నిధులు 0. ఈ రోజు నిరుద్యోగులందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. కనీసం 3వ సంవత్సరంలోనైనా కూడా మాకు నిరుద్యోగ భృతి కొంతమందికైనా కొంత అమౌంట్ అయినా ఇస్తారనుకుంటే దానికి దీంట్లో కేటాయించినటువంటి కేటాయింపులు 0. 3వ సంవత్సరంలో కూడా నిరుద్యోగ భృతి ఏమీ లేదని చెప్పుకోవాలా. ఇకపోతే ఆడబిడ్డ నిధి సుమారుగా 1,20,00,000 మంది మహిళలకు సంబంధించి నెలకి 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి అంతకు ముందున్నటువంటి చేయూత గాని ఆసరా గాని 0 వడ్డీ గాని వీటన్నిటిని కూడా రద్దు చేసి మీరు ఈ ఆడబిడ్డ నిధిని మేము ఈ పథకాన్ని ఇస్తాము, సుమారుగా 1,20,00,000 మంది వరకు కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి దాంట్లో మీరు చేసినటువంటి కేటాయింపులు గత 2 సంవత్సరాల్లో 0, ఈ 3వ సంవత్సరంలో కూడా 0. ఇంతకంటే దురదృష్టం, ఇంతకంటే అబద్ధాలు మోసాలు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసినటువంటి పరిస్థితి ఉండదు. ఇకపోతే 3వది ఫీజు రియంబర్స్మెంట్ గురించి మీరు 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసినారు. 3వ సంవత్సరం గురించి కూడా మీరు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినారు. అంటే ఈ బడ్జెట్ అయ్యేటప్పటికి 3 ఆర్థిక సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ 3 ఆర్థిక సంవత్సరాలలో 12 క్వార్టర్స్ రిలీజ్ చేయాలా. 12 క్వార్టర్స్ కి సంబంధించి ఒక్క క్వార్టర్ మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఆ ఫీజు రియంబర్స్మెంట్ కానీ అలానే మెయింటెనెన్స్ ఫీజు అంటారు MTF, ఈ రెండింటికి కలిపి సుమారుగా 8,500 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటే మీరు చేసినటువంటి కేటాయింపులు 3,500 కోట్లు. 3,500 కోట్లలో కూడా మీరు అఫిషియల్ గా రేపు ఎంత రిలీజ్ చేస్తారో నాకు డౌటే. సుమారుగా 1,000 కోట్లనే మీరు రిలీజ్ చేస్తారు. ఇంతకుముందు కూడా మీరు అబద్ధాలు చెప్పినారు, ఎక్కడ రిలీజ్ చేయాలా. అంతకుముందు అబద్ధాలు చెప్పినారు, రిలీజ్ చేయాలా. మొత్తం మీద 2 సంవత్సరాల్లో 1 క్వార్టర్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు టోటల్ గా చూసేటప్పటికి ఈ 3 సంవత్సరాల మీద 1 క్వార్టర్ పోతే 11 క్వార్టర్స్ మీరు రిలీజ్ చేయాల్సి ఉంటే 3,500 కోట్లు మీరు దీంట్లో చూపించినారు. ఆ 3,500 కోట్లు నిజంగా కూడా మీరు అంతా కూడా రిలీజ్ చేసినా కూడా సుమారుగా 5,000 కోట్లకు పైగా ఇంకా పెండింగ్స్ ఉంటాయి. వాళ్ళకి సంబంధించినటువంటి 30 లక్షల మంది విద్యార్థులు ఈ రోజు రోడ్డు మీద పడి సర్టిఫికేట్స్ తీసుకోక ఉన్నత చదువులు చదివే అవకాశం లేక వారందరినీ కూడా మీరు రోడ్డు మీద పెట్టినటువంటి పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. అలానే మనబడి నాడు నేడు సుమారుగా 43,000 స్కూల్స్ కు సంబంధించి 17,000 కోట్లతో అంటే సుమారుగా దాంట్లో 30% స్కూల్స్ అన్ని కూడా కంప్లీట్ చేసినాం. మిగతా అన్ని కూడా 50% to 80% కంప్లీట్ అయి ఉన్నాయి.
అవన్నీ కూడా నిన్న చెప్పినారు. అవన్నీ కూడా కంప్లీట్ చేయాలంటే ఇప్పుడున్నటువంటి రేట్ల ప్రకారం సుమారుగా 4,500 కోట్లు కావాలన్నారు. ఈ 4,500 కోట్లు వస్తేనే అవన్నీ కూడా కంప్లీట్ అయ్యేదానికి ప్రాసెస్ ఉంటుంది. ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్. ఎక్కడ కూడా భారతదేశంలో గవర్నమెంట్ స్కూల్స్ ని ఇంత వినూత్నమైనటువంటి పరిస్థితుల్లో మార్పులు చేసినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంత మార్పులు తీసుకొచ్చిన తర్వాత వాటిని పూర్తి చేయడానికి మీరు ఇప్పటి వరకు 0, 2 సంవత్సరాల్లో మీరు కేటాయించిన కేటాయింపులంతా 0, ఒక్క ఇటుక రాయి కూడా పెట్టేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మేము 1,500 కోట్లు పెడతామని చెప్పి దీంట్లో రాస్తున్నారు. నిజంగా కూడా 1,500 కోట్లు మీరు పెడతారన్న నమ్మకం లేదు, పెట్టాలని కోరుకుంటున్నాం. ఈ 1,500 కోట్లు మీరు కేటాయించినా కూడా కనీసం వాటన్నింటినీ కూడా ప్రైమరీ లెవెల్లో కూడా మీరు కంప్లీట్ చేసేటువంటి పరిస్థితులు. ఈ రోజు 1,500 రూపాయలతో ఆర్ఓ సిస్టమ్ రిపేర్ ఇచ్చినా కూడా ఆర్ఓ సిస్టమ్ ను కూడా రిపేర్లు చేయనటువంటి పరిస్థితి. కావాలంటే నేను డేటా ఇస్తా, జిల్లాల వారీగా ఎన్ని ఆర్ఓ సిస్టమ్స్ రిపేర్లు వచ్చి పక్కన పెట్టినారో, ఎన్ని ఐఎఫ్ఏ ప్యానల్ బోర్డ్స్ రిపేర్లు వచ్చి పక్కన పెట్టినారో, కనీసం వాటిని ఏజెన్సీస్ ఉంటే ఆ ఏజెన్సీస్ ని క్యాన్సిల్ చేసి ఆ ఏజెన్సీస్ ని రెన్యువల్ చేయకుండా రిపేర్లు వచ్చినట్టు పక్కన పెట్టుకుంటా మళ్ళా ఏదైతే 30 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అదే పరిస్థితికి మీరు తీసుకెళ్లిపోతా ఉంటారు. ఇకపోతే ఆరోగ్యశ్రీ గురించి ఇప్పటికే మీరు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం 6,000 కోట్ల దాకా బకాయిలు ఉన్నాయన్నారు. మళ్ళీ ఈ ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చినప్పటికి ఇంకొక 5,000 కోట్లు కావాలా, అంటే సుమారుగా 11,000 కోట్లు కావాలా. ఈ 11,000 కోట్లలో మీరు ఇచ్చినటువంటి కేటాయింపులు 4,000 కోట్లు. అంటే మీరు కనీసం ఒక్క సంవత్సరానికి సంబంధించింది కూడా మీరు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే ఆరోగ్యశ్రీని పూర్తిగా కూడా మీరు నిర్వీర్యం చేసే పరిస్థితి ఈ రోజు మీ దగ్గర కనపడతా ఉంది. ఇకపోతే ఎంప్లాయీస్ గురించి పాపం అనిపిస్తా ఉంది. ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎంప్లాయీస్ కి సంబంధించి పిఆర్సీని వేస్తామని కానీ, పిఆర్సీ కమిషన్ గురించి కానీ, 4 డిఏల పెండింగ్ల గురించి కానీ, 32,000 కోట్ల బకాయిల గురించి కానీ, వీటన్నింటి గురించి కూడా ఎక్కడ కూడా మేము ఉద్యోగస్తులకి ఇది ఇస్తాము, ఇది చేయగలము అనే వాళ్ళకి కనీసం ఒక మినిమం కాన్ఫిడెన్స్ కూడా ఇవ్వట్ల. ఈ రోజు సుమారుగా 10 లక్షల మంది ఉద్యోగులు రోడ్డు మీద ఉన్నారు. వీళ్ళు ఏదో ఒకటి చేస్తారు, పిఆర్సీ ఇస్తారు, కనీసం ఈ లోపల ఇంటరిమ్ రిలీఫ్ అన్న ఇస్తారు, డిఏల గురించి మాట్లాడతారు, అరియర్స్ గురించి మాట్లాడతారు అని. కానీ ఒక్క మాట కూడా ఒక్క ఎంప్లాయీ గురించి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. ఈ విధంగా చూస్తా ఉంటే అత్యంత ఘోరమైనటువంటి బడ్జెట్ గా ఈ బడ్జెట్ మనం చెప్పొచ్చు. కానీ అప్పుల్లో చూసేటప్పటికి విపరీతమైనటువంటి చేంజెస్ ఉన్నాయి. లక్షల కోట్లు చేసుకుంటా ఉన్నారు. ఫినాన్షియల్ డెఫిసిట్ ఎక్కువగా ఉంది, ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువగా ఉంది, ప్రైమరీ డెఫిసిట్ అయితే అసలు చెప్పలేనంతగా ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు అసలు గవర్నమెంట్ ని రన్ చేస్తారా లేదా 5 సంవత్సరాల పాటు అన్నది కూడా డౌట్ వస్తా ఉంది. రాబోయే రోజుల్లో పూర్తిగా దీన్నంతా పరిశీలించిన తర్వాత మాట్లాడడం కూడా జరుగుతుంది.